హాయ్ అండి, బాగున్నారా? దేవుని కృప ద్వారా మరొకసారి మీతో దేవుని వాక్యం పంచుకోవటానికి ప్రభువును మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మనుషులమైన మనము మరి దుఃఖములో, కష్టాల్లో ఏదో ఒక దేవుని సంకల్పము ఉంటుంది. ప్రతి ఒక్కరు అనుకుంటారు దుఃఖం ఉందని, బాధ ఉందని, కష్టం ఉందని, మరి ఎన్నో బాధలు పడుతూ దుఃఖంతో ఉంటారు. దేవుడు అంటాడు, సమాధానానికి కర్తనే కానీ నేను ఈ లోకానికి సమాధానాన్ని ఇవ్వటానికే వచ్చానని చెబుతూ ఉంటాడు. ఏబు గ్రంథంలో ఏబు భక్తుడు 5వ అధ్యాయము 6వ వచనంలో, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. అలాగనే నుప్పు రవ్వల పైకి ఎగురునట్లు నరులు శ్రమ అనుభవానికే పుట్టుచూ ఉన్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుచున్నాను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యమును లెక్కలేనని అద్భుత క్రియలు చేయువాడు అని మరి దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరి శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. ప్రతి ఒక్కరికి కూడా మరి శ్రమ కలిగినప్పుడు అది దేవుని చిత్తమని మనమందరము ఎరగాలి. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ప్రతి మనుషునికి తట్టుకోగలిగినంత వరకే శ్రమలు పెడతాడని 1 కొరింథీ పత్రికలో మనం చూడగలుగుతాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతాం. శ్రమ తట్టుకోగలిగినంత మాత్రమే మరి దేవుడు మనుషులకు పెడతాడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కూడా ఆయన తెలియచేసేటువంటి దేవుడు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు సహించగలిగినంత శ్రమలే దేవుడు మనకిస్తాడు. దాన్ని తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా ఆయనే తెలియజేస్తాడు. 1 పేతురు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు మన కొరకు మాదిరిగా మరి శ్రమలు పొంది ఉన్నాడని మీరు ఎరుగరా అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి క్రీస్తు కూడా మన కొరకు బాధపడ్డాడు. ఆయన బాధ భరించి మరి మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి నోరు తెరవకుండా ఆయన మౌనంగా ఉండి తన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు. నీవు నేను భూమి మీద పొందేటువంటి బాధ అది గొప్పదేమీ కాదు. ప్రభువు పొందినటువంటి బాధల కన్నా మరి అది గొప్పదేమీ కాదు. యాకోబు గారు 1 పత్రికలో 2వ వాక్యములో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి అని మరి యాకోబు గారు చెబుతూ ఉన్నాడు. విశ్వాసులకు కలిగేటువంటి శ్రమ అనేది పరీక్ష. ఈ పరీక్షలో మనం ఓర్పుగా ఉండాలి. ఈ ఓర్పుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరి బలపరుస్తూ ఉంటాడు. అయితే విశ్వాస జీవితంలో వచ్చేటువంటి ఈ పరీక్షల్లో మనము ఎలా నెగ్గాలి అంటే, నేను మరి సానలు పట్టే మరి ఆ యొక్క వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నుప్పు రవ్వల మీద ఆ ఇనప కడ్డీలను కాల్చి కత్తి సాన పట్టాలన్నా, పార సాన పట్టాలన్నా ఎన్నో దెబ్బలను వాటికి తగిలించి మరి వాటికి ఏ మోడల్లో ఏ రూపంలో చేయాలో ఆ రూపంలో చేయటానికి ఎన్నో దెబ్బలు కొట్టి మరి మంచి పొదునైనటువంటి కత్తిగా చేయటం నేను చూశాను. అలాగనే మనకు కూడా ఎన్నో దెబ్బలు, ఎన్నో శోధనలు ఇవన్నీ వస్తేనే మనుషులకు మరి ఆ ఓర్పు అనేది ఉంటే మనము విజయాన్ని పొందుకోగలుగుతాము. శ్రమ ఎందుకంటే పరీక్ష కొరకు. పరీక్ష దేని కొరకంటే ఓర్పు కొరకు. కాబట్టి దేవుడు ఈ లోకానికి భూమి మీదకు వచ్చినప్పుడు సమాధానాన్ని మీ అందరికీ ఇస్తాను అన్నాడు. మరి అలాగనే సమాధానకర్తగా నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు.
కాబట్టి సమాధానాన్ని ఆయన ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఆయన అంటాడు యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనములో, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నుండి నిన్ను పరీక్షించి తిని అంటాడు. దేవుడు అగ్నిలో పుటము వేసినట్లుగా శ్రమ ద్వారా మనలను మరి ఇబ్బందుల కొలువులో నుండి బయటకు తీసుకురావటానికి ఒక పరీక్ష పెడుతూ ఉంటున్నాడు. పుటము వేసినట్లుగా వెండిని మనలను కూడా శ్రమల కొలువులో మరి పరీక్ష చేయటానికి అలా ఆయన మనకు చేస్తూ ఉంటాడు. కాబట్టి శ్రమను చూసి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. క్రైస్తవులు శ్రమలు వస్తేనే నీ మీద దేవుడి పని జరుగుతుంది అని నీవు ఆలోచించాలి. ఒక క్రైస్తవ్యము అంటే క్రైస్తవ్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రమల అవసరం. ఆ శ్రమలో లేకపోతే దేవుని పని, దేవుని ఉద్దేశము మన పట్ల జరగదు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కృపగలవాడు, అనుదినము నూతన వాత్సల్యము కలిగినటువంటి వారిగా ఉండాలని ఉన్నది. కన్నీటితో విత్తేవాడు సంతోషం అనే పంటను కోస్తారు. కాబట్టి ఆ సంతోషం అనే పనులను మోసుకొని తిరిగి వెళ్ళే భాగ్యాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మనం శ్రమ రాకపోతే మన జీవితం ఎలా ఉంటుందంటే, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనములో అక్కడ ఒక మాట ఉంది. అది ఏమంటున్నాడంటే, జ్ఞాని అయిన సొలొమోను, సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడిను, అది మనుషులకు బహు విశేషంగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఘనతను అనుగ్రహించును, అతడేమీ కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహించును. అన్యుడు దాన్ని అనుభవించుటకు ఇది వ్యర్థముగా గొప్ప దుర్వ్యసనంగా కనబడుతుందని చెప్పి మరి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 1వ వచనం అన్నమాట. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు కంపు కొట్టినట్లు కొంచెము బుద్ధిహీనత పేరును ఘనత మరి ఎక్కువగా ఉండునని రాయబడి ఉన్నది. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు కంపు కొట్టినట్లుగా మన జీవితం ఉండకూడదు. బుద్ధిహీనులాగా పేరు ఉండకూడదు, కానీ ఘనతను మనం సంపాదించుకోవాలి. మంచి పేరును సంపాదించుకోవాలి. పౌలు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా మాట్లాడాను, పెద్దవాడినైనప్పుడు పెద్దవాడిని చేష్టలు చేస్తూ ఉన్నాను అని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ మనమందరము కూడా దేవుని పనిలో కష్టాలు అనుభవించటం అనేది అవసరం అండి. కష్టాలు ఎందుకంటే శ్రమ, మరి ఓర్పు, ఇవన్నీ మానవులమైన మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేయగలుగుతాడు. శ్రమను చూసి భయపడవద్దు. ఏ విధమైనటువంటి ఆటంకాలు వచ్చినా భయపడవద్దు. ప్రార్థన ధూపంతో మనము దేవుని ఎడల నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ప్రతి ఒక్కరికి విజయాన్ని సమకూరుస్తుంది. పేతురు గారు అంటాడు, 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము నుండి మరి 18వ వాక్యం వరకు చూస్తే, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడో, మరొక వేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే అని మరి పేతురు గారు చెబుతూ ఉన్నాడు. 18వ వచనంలో అంటాడు, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడిను అని మరి పేతురు భక్తుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనము సర్వోన్నత స్థలాలలో దేవునికి మహిమ, భూమి మీద తనకు ఇష్టలైనటువంటి ప్రజలకు సమాధానము కలుగునుగా కారణ దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. శ్రమల వల్ల ప్రతి మనిషి కూడా దేవుని శక్తిని పొందుకున్న తైలము కంటే మంచి పేరు మేలు.
సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. మంచి పేరును